ஹலோ, அன்பான பெரியோர்களே, அன்பான சகோதர சகோதரிகளே, ஏழைகளின் ஜோதி, தலித்தின் ஒவ்வொரு குடும்பத்தையும் ஆதரித்தவர், அனுசரித்தவர், ஆதரியாகவும் அனைத்து மக்களுக்கும் முன்னோடியாகவும் முன்மாதிரியாகவும் இந்த மாநிலத்திலே ஒரு மாண்பிலை வரவேற்றுக் கொண்டிருக்கிறார்கள். அநேக பெரியோர்கள் இந்த மாநிலத்திலே மாதிகா என்ற ஒரு கட்சியையும் மாலா என்ற கட்சியும் பக்தி நிறைந்தவர், ஒரு சக்தி நிறைந்தவர் இந்த ஜெகன்மோகன் ரெட்டியை நாம் ஆதரிக்க நாம் ஒன்றுபட வேண்டும். రాసవరెడ్డిపల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈరోజు పార్టీలో బలపడబోతున్నారు. కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాసవరెడ్డిపల్లి పుర ప్రజలకి మరి సోదరి 200 యూనిట్ల దాకా కరెంటు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అదే మిత్రులారా, పట్టిన భూమి నాడే నభూని నాడే పంతాన్ని బట్టి నాడే జగనన్న జాతర జగనన్న జాతర జాతరమ్మ జాతర. హలో, ఆత్మకూరు బీసీ కాలనీ ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండ విజయం చేకూర్చవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాం. సోదర సోదరి మండలం మరి గుడి దగ్గర బడి దగ్గర చేయకూడదు. శ్రీ నారాయణ స్వామి గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారిని కూడా సత్కారం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దానిలో భాగంగానే రైతు మరి పెట్టుబడి ప్రార్థిస్తున్నాము. ఓటేసి జగన్ ముఖ్యమంత్రి చేస్తే దళితులకందరికీ కూడా ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీ చేస్తున్నారు. దళిత మహిళలకందరికీ కూడా 45 సంవత్సరాలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. బిడ్డలు చదివించడానికి పూర్తిగా 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేయబోతున్నారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేయబోతున్నారు. అదేవిధంగా డోక్రా లోన్లు పూర్తిగా రద్దు చేసి మహిళల అంటే వడ్డీ లేని రుణం ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. మన కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పాడి పశువులు పట్టించే కార్యక్రమం చేస్తాము. 1 లీటర్ పాలు పైన 4 రూపాయలు పెంచే కార్యక్రమం కూడా జగనన్న చేయబోతున్నారు. ఫ్యాక్టరీలు 2 కూడా
రేణిగుంట చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ 2 మళ్లీ ప్రభుత్వ భవనం చేసే కార్యక్రమం జగనన్న చేయబోతున్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 12,500 మే నెలలో ఇచ్చి పంట పండించాలని చూస్తారు. అన్నిటికీ మించి నీళ్ల సౌకర్యం మనకు తెలుగుగా మనకు ఉండే ఎన్టీఆర్ జలాశయం నుంచి 33 చెరువుల అనుసంధాన్ని పూర్తిగా మనం నెరవేరుస్తాము. ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తాము. అదేవిధంగా అందరినీ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ప్రతి గ్రామానికి వచ్చేటట్టు జగనన్నతో పోరాడి ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని మీకందరికీ వినియోగించుకుంటూ, సమయం లేని దానివల్ల ప్రతి ఒక్కరూ ప్రాణి గుర్తుకు ఓటేయాల్సిందిగా ప్రార్థిస్తూ నేను విరమించుకుంటున్నాను. ఇప్పుడు వారికి కూడా స్వాగతం చెప్తున్నాం కాబట్టి వారిని మాట్లాడుతున్నారు సార్.